హలో వ్యూవర్స్, వెల్కమ్ టు K3 లవ్ స్టోరీస్. మీకోసం ఒక కొత్త స్టోరీతో వచ్చేసానండి. రాక్షస వంశం పార్ట్ 1. ఈ కథా కథనం పాత్రలు అన్ని కల్పితాలేనండి. ఇంకా మన స్టోరీలో వాసంతి దరిచేరిన పరిణయం అనే స్టోరీ కూడా నడుస్తోంది. ప్లీజ్ ఒకసారి దాన్ని కూడా చూడండి, మీరు ఇంతకుముందు చూడకపోయి ఉంటే. మన ఛానల్లో ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీస్ నడుస్తాయి. సో వెయిట్ అండ్ వాచ్. ఇంకా వెయిట్ ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షస వంశం పార్ట్ 1. ఎంతో ఆనందంతో హైదరాబాద్లోని ఒక పెద్ద హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయింది శ్రావణి. జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వచ్చిన తనకి స్టాఫ్ రూమ్లో ఏడుస్తున్న ఒక జూనియర్ డాక్టర్ కనిపించడంతో, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. తలెత్తి పైకి చూసిన ఆమె ఏడుపు మొహంతో, ఎవరు నువ్వు, స్టాఫ్ రూమ్లోకి డైరెక్ట్గా వచ్చేసావు అనగానే, హాయ్, నేను శ్రావణి, ఈరోజు జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యాను అని చెప్తూ, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, కుదిరితే నేను హెల్ప్ చేస్తాను అంటుంది. అప్పుడు వెంటనే చైర్లోంచి లేచిన ఆమె, నిజంగా చేస్తావా అంటే, కుదిరితే ఖచ్చితంగా చేస్తాను అంటుంది శ్రావణి. యాక్చువల్గా నువ్వు చేయగలిగిందే ఇది. ఏం లేదు, ఈ హాస్పిటల్ ఓనర్ మదర్ కోమాలో ఉన్నారు. ఆమెకి జనరల్ చెకప్ చేసి డీటెయిల్స్ నోట్ చేసుకోవాలి అంతే అంటుంది. దానికి శ్రావణి, ఇంత చిన్నదానికి ఎందుకు ఏడుస్తున్నావు, ఏ రూమ్లో ఉందో, ఏం డీటెయిల్స్ నోట్ చేసుకోవాలో చెప్పు చేస్తాను అంటే, అది మేడం ఇక్కడ లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి చేయాలి అంటే, అమ్మో, ఎవరో ఇంటికి నేను వెళ్ళను అని శ్రావణి అంటుంది. అది ఎవరో ఇల్లు కాదు, మన హాస్పిటల్ ఓనర్ గారి ఇల్లు. యాక్చువల్గా మా అమ్మగారికి బాగాలేదని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. మా చెల్లి ఒక్కరితే ఇంట్లో కంగారుగా పడుతూ ఉంది. ఈ డ్యూటీ ఇంకో జూనియర్ డాక్టర్ది, అతను లీవ్లో ఉన్నాడు, అందుకే నాకు వచ్చింది. ఈ డిపార్ట్మెంట్లో ఇంకెవరు జూనియర్ డాక్టర్స్ లేరు నాకు హెల్ప్ చేయడానికి, అందుకే నేను ఏడుస్తున్నాను. ప్లీజ్, నేను త్వరగా వెళ్ళాలి, ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయవా, మళ్ళీ తిరిగి వచ్చాక నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను, కొలీగ్స్గా ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎలా, ప్లీజ్ అని ఏడుస్తూ బతిమలాడుతుంది. శ్రావణి దానికి ఆలోచిస్తున్నట్టుగా ఉంటే, ఆ అమ్మాయి శ్రావణి చేతులు పట్టుకొని, మా అమ్మ కోసం ఈ హెల్ప్ చేయవా ప్లీజ్ అని మళ్ళీ ఏడుస్తూ అడుగుతుంటే, ఇంకా కాదనలేక సరే అంటుంది శ్రావణి. వెంటనే కళ్ళు సర్దుకొని కళ్ళు తుడుచుకొని, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ శ్రావణి, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని తన చేతిలో ఉన్న ఫైల్ పెట్టి, నీకు అడ్రస్ సెండ్ చేస్తాను, నెంబర్ చెప్పు అని తన మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తుంది. ఫైల్ తీసుకొని మొబైల్లో లొకేషన్ చూసుకుంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తున్న శ్రావణిని ఆ అమ్మాయి చూస్తూ, హమ్మయ్య, ఈ గండం గట్టెక్కింది, బతుకుంటే ఏ చిన్న హాస్పిటల్లోనే నర్సుగా అన్నా చేసుకుంటాను కానీ ఇక్కడ మాత్రం చేయను, వెంటనే ఈ హాస్పిటల్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఆ లొకేషన్ అడ్రస్కి ఆటో బుక్ చేసుకొని వెళ్తుంది శ్రావణి. అది సిటీలో ఒక కాస్ట్లీ ఏరియాలో ఉన్న ప్లేస్. ఆటో ఒక పెద్ద గేట్ ముందు వచ్చి ఆగుతుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీకి తను ఎవరు ఎందుకు వచ్చిందో చెప్పి ఆ ఫైల్ చూపిస్తుంది. ఆ సెక్యూరిటీ పర్సన్ ఆ ఫైల్ తీసుకొని చూసి, ఆ సెక్యూరిటీ రూమ్లో ఉన్న ఫోన్తో ఎవరికో ఫోన్ చేసి డీటెయిల్స్ అని చెప్పి, ఒక నిమిషం తర్వాత లోపలికి వెళ్ళండి అని పెద్ద గేటు పక్కనే ఉన్న చిన్ని గేట్ ఓపెన్ చేసి చెప్తాడు. స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్తాడు సెక్యూరిటీ పర్సన్. అలా స్ట్రైట్గా నడుస్తూ నడుస్తూ లోపలికి వెళ్తున్న శ్రావణికి అక్కడ ఏ బిల్డింగ్ కనిపించదు. అదంతా పెద్ద పార్క్ లాగా, పెద్ద చెట్ల మధ్యలో గార్డెన్, బాగా ట్రిమ్ చేయబడిన మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. అందంగా చూస్తూ ఇంకా ముందుకు నడుస్తూ ఉంటే, ఏం కనిపించకపోతే నేను ఎక్కడున్నా అన్న భయం ఒక్కసారిగా తెలుస్తుంది తనకి. అలాగే ముందుకు నడుస్తూ ఉంటే ఒక పెద్ద రాజమహల్ లాంటి భవనం కనిపిస్తుంది. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రావణి. ఇంత పెద్ద భవనం లోపలుందా, అసలు బయటికి ఏం కనిపించడం లేదు. అంతా చుట్టూ చూస్తున్న తనకి అదంతా చూస్తే మా ఊరే ఇందులో పట్టేంత ఉంది అనిపిస్తుంది. బాబోయ్,
వీళ్ళేమన్నా రాజవంశానికి చెందిన వాళ్ళా? అంత పెద్ద ప్యాలెస్ అని మనసులో ఆశ్చర్యపోతూ ఇంకా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆ మ్యాన్షన్‌కి చేరుకుంటున్న కొద్దీ శ్రావణి మనసులో ఒక రకమైన అలజడి కలుగుతుంది. ఇంత పెద్ద మహల్‌ని తను సినిమాల్లో తప్ప నిజంగా ఎప్పుడూ చూడలేదు. అసలు నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకు నాకింత భయమేస్తుంది? అసలు ముందుకు వెళ్ళనా? లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోనా? అని తన మనసులో అనుకుంటూ, అయినా నేను డాక్టర్‌ని. నా పని పేషెంట్స్‌ని ట్రీట్ చేయడం. మిగతావన్నీ నాకెందుకు? అని తనకు తను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ భవనం ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్‌కి ఆనుకుని ఒక పెద్ద చెక్క డోర్ ఉంది. కనిపిస్తుంది. అక్కడ నిలబడిన సెక్యూరిటీ గార్డ్‌కి తన వివరాలు చెప్తుంది. అతను ఫైల్‌ని ఓపెన్ చేసి చూసి, ఒక్కసారిగా మళ్ళీ పరిశీలనగా తను చూసి డోర్ ఓపెన్ చేస్తాడు. భయంగానే ఫైల్ చేతుల్లో తీసుకొని ఆ డోర్ లోపలికి అడుగు పెడుతుంది. మెయిన్ గేట్ నుంచి ఈ భవనం వరకు ఎంత దూరం నడిచిందో అంత పెద్ద స్పేస్‌లోనే ఆ భవనం నిర్మించినట్లు ఉంది లోపల. పెద్ద హాల్, ఫర్నిచర్ నిజంగానే రాజవంశస్థులుండే మహల్‌లాగా అనిపిస్తుంది. లోపల ఉన్న ఆర్కిటెక్చర్, సోఫాలు, చైర్లు, షాండ్లియర్స్ అదంతా చూస్తున్న తనకి తను నిజంగానే అక్కడుందా? లేక ఏమైనా కలగంటుందా? అన్న డౌట్స్ కూడా వచ్చేసాయి. ఆ పెద్ద హాల్‌లో నుంచి ముందు ఎర్రటి తివాచీ పరిచిన మెట్లు కూడా పైకున్నాయి. పైన ఇంకా రూమ్స్ ఉన్నాయనుకుంటా అనుకుంటుంది మనసులో. అక్కడ నించొని అదంతా చుట్టూ చూస్తూ ఉండగా ఒక ఆమె వచ్చి, "ఎవరు నువ్వు? ఏం కావాలి?" అని అడుగుతుంది తనకి. తనకి కూడా మళ్ళీ వివరాలు చెప్పి, ఆమె "ఎప్పుడు వచ్చే డాక్టర్ నువ్వు కాదుగా?" అని అడిగితే, "ఆ డాక్టర్ లీవ్‌లో ఉన్నాడు. అందుకే నేనొచ్చాను" అని శ్రావణి చెప్తుంది ఆమెతో. అలాగే, "సరే అయితే కూర్చో" అని అక్కడ నాకు సోఫా చూపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. యాక్చువల్‌గా రెగ్యులర్‌గా వచ్చే డాక్టర్, జూనియర్ డాక్టర్‌కి ఈరోజు తనకిక్కడ వచ్చే డ్యూటీ ఉందని అతను లీవ్ పెట్టేస్తే, ఆ డ్యూటీ వేరే ఒక జూనియర్ డాక్టర్‌కి వెళ్తే ఆమె వెళ్ళడం ఇష్టం లేక ఏడుస్తూ ఉంటుంది. స్టాఫ్ రూమ్‌లో ఆ ఏడుస్తూ ఉన్న జూనియర్ డాక్టర్‌ని శ్రావణి కలిసి తనకు సహాయం చేయడం కోసం తనకు బదులుగా శ్రావణి ఇక్కడికొస్తుంది. ఒక 2 నిమిషాలయిన తర్వాత శ్రావణి ముందు కలిసిన ఒక పెద్ద ఆవిడ మళ్ళీ వచ్చి తనని రా అని పిలుచుకొని మెట్ల మీదుగా తీసుకెళ్తూ కొన్ని రూమ్స్ దాటిన తర్వాత ఒక రూమ్‌లోకి తీసుకెళ్తుంది. దారి మొత్తం శ్రావణి చుట్టూ గమనిస్తూ ఆమె వెనకాలే నడుస్తూ వెళ్తుంది. ఆ రూమ్ ఒక మినీ ఐసీయూ రూమ్ లాగా అనిపిస్తుంది. చుట్టూ మిషన్ల మధ్యలో ఒక బెడ్. ఆ బెడ్ మీద ఒక ఆమె పడుకొని ఉంటుంది. ఆమె చాలా నీట్‌గా రెడీ చేయబడి ఉంటుంది. ఒక రకమైన కళ కలిగిన ముఖ వర్చస్సుతో ఉంటుంది ఆమె. ఆమెను చూస్తే నిద్రపోతుందేమో అన్నట్లుగా ఉంది. ఆమెని అలా చూస్తూ ఫైల్ ఓపెన్ చేసింది శ్రావణి. పేషెంట్ నేమ్ వసుంధరాదేవి అని రాసి ఉంది. దాన్ని చూసి పేరుకు తగ్గట్టుగానే ఉంది ఈమె అనుకుంటూ, ఇంకా ఫైల్‌లో రాసిన విధంగా బీపీ, పల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉండడంతో అవన్నీ చెక్ చేస్తూ వాటి వివరాలు ఫైల్‌లో రాసుకుంటూ ఉంటుంది. తనని చెక్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా గట్టిగా "అమ్మా!" అని అరిచిన అనుపు అరుపు వినిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. ఇక సెకన్‌కి అరుపులు పెద్దవిగా అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఆ అరుపులు వినిపిస్తుంటే శ్రావణి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. ఎక్కడి నుంచి వస్తున్నాయా అని బయటికి పరుగున వచ్చి అవి పక్కనే ఉన్న ఒక రూమ్‌లో నుంచి వస్తున్నాయని అనిపిస్తుండడంతో ఆ రూమ్ వైపుగా అడుగులు వేసింది. ఆ రూమ్‌లో అడుగుపెట్టి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ రూమ్‌లో శ్రావణి చూసిందేంటి? దాని తర్వాత ఆమె జీవితంలో జరగబోయే పరిణామాలేంటి? నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. స్టోరీ కంటిన్యూ అవుతుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్. స్టోరీ ఎలా ఉందో దయచేసి కామెంట్ రూపంలో చెప్పగలరు. అలాగే వాసంతి దర్శ చేరిన బంధం దాన్ని కూడా ఒకసారి చూసి మీ కామెంట్స్‌ని తెలియజేస్తే నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లీజ్
share, subscribe, and like. Thank you.